ఈ రోజు మనతో జనసేన తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మనుబోలు శ్రీనివాసరావు గారు నమస్తేనండి. నమస్తే అండి. ముందుగా విహారీ ఛానల్ యాజమాన్యానికి అలానే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు అండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు, మీరు 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పటి నుండి మీరు మెగా కుటుంబానికి సన్నిహితులుగా ఉండి ఈ రోజు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అయ్యారు. మీకు ఎలా ఉందండి? పార్టీ స్థాపించింది 2008 అయినప్పటికీ కూడా చిరంజీవి గారు దాని యొక్క గ్రౌండ్ వర్క్ అంతా కూడా 3 సంవత్సరాల ముందర నుంచే మొదలు పెట్టారండి. మెగా అభిమానులతో ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, అసలు మన పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ తీసుకోవటం అదంతా కూడా చేశారు. దానికి 2008 కంటే ముందర నుంచి కూడా మేము గ్రౌండ్ వర్క్ చేసాం. తిరువూరు నియోజకవర్గం ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా మెగా అభిమానులకి కంచుకోట లాంటి నియోజకవర్గం. అప్పటి ఉన్న పరిస్థితుల్లో 2008లో ఇక్కడ గ్రామాన ఉన్నటువంటి మెగా అభిమాని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఒక ఆశాకిరణం వచ్చారు రాష్ట్రానికి చిరంజీవి గారు. ఏదైతే మార్పు రాబోతుందో మార్పు కోసమే వస్తున్నానని చెప్పినటువంటి పార్టీ మన ప్రజారాజ్యం. కాబట్టి యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, లేదంటే రైతు వారీగా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు ఆ రోజున. దానికి గ్రౌండ్ వర్క్ చేయటం, నియోజకవర్గ స్థాయిలో అందరూ గ్రౌండ్ వర్క్ చేశారు. ఓకే, అప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఫస్ట్ నంబూరి శ్రీనివాసరావు గారి పేరు ఫైనల్ అయింది. అప్పుడు ప్రభంజనం బాగుండేది. కానీ తర్వాత ఒకేసారి ఒక్కలగడ్డ విజయభాస్కర్ గారు పేరు ఏదో వచ్చేసి ఆయనతో నామినేషన్ ఇచ్చారు. దాని ప్రధాన కారణం ఏంటంటే అప్పట్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా జరిగినాయండి. కొంతమందిని కోవర్ట్లని పార్టీలోకి పంపించడం, పార్టీని ఏదైతే ఎదుగుతున్న ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో ఉపేంద్ర గారు కావచ్చు, కొంతమంది చాలామంది కూడా మిగతా పార్టీల నుంచి పార్టీలోకి వచ్చారు. మీరు చెప్పినటువంటి ఒక్కలగడ్డ విజయభాస్కర్ గారు ఉపేంద్ర గారి అనుచరుడు, వాళ్ళ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన ప్రెజర్ తీసుకొచ్చి చివరి నిమిషంలో గ్రాండ్గా, నాకు తెలిసి ఎక్కడా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా అంత గ్రాండ్గా జనాన్ని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజున ప్రజారాజ్యం నంబూరి గారి నామినేషన్ దాని చివరి నిమిషంలో బీఫాము ఒక్కలగడ్డ విజయభాస్కర్ గారికి ఇచ్చేసరికి అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఓకేనండి. అప్పుడు వేరు, ప్రజారాజ్యం పార్టీ వేరు. ఇప్పుడు జనసేన పార్టీ ఎలా ఉందండి? ప్రజారాజ్యం ఇన్సిడెంట్ కూడా చిన్న చెప్పాలండి. ఒక్కలగడ్డ విజయభాస్కర్ గారికి టికెట్ ఇచ్చారు, విజయభాస్కర్ గారికి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా వర్క్ చేసిందేం లేదు. ఈవెన్ నేను చెప్పాలంటే, నేను ఒక సామాన్య మెగా అభిమానిగా ఉంటూ ఆయనకి నేను ఒక కమాండ్ జీప్ కొనుక్కున్నానండి. రాయల్ విలిస్ జీప్ ఆక్షన్లో తీసుకొని దాన్ని రీమోడలింగ్ చేసి ఆయనకి ప్రచారం కోసం నేను ఇవ్వడం జరిగింది. అది ఆయన పరిస్థితి. ఇప్పుడు మీరు ప్రజెంట్ నాకు తెలిసి మీరు ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్నారు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయి ఉండి. దానికి ఇలా ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? ఒక సాధారణ వ్యక్తి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉండి కూడా మీరు, కానీ లాస్ట్కి మీరు ఇల్లు కూడా అమ్మకానికి కూడా పెట్టారు, మొన్న నేను చూశాను. దానికి ప్రధాన కారణం అంటే మీరు అడిగే క్వశ్చన్లో చిన్న ఇది ఉంది. రాజకీయాల్లో వస్తే సంపాదించేస్తారు, లేదంటే ఒక ఇన్ఛార్జ్గా ఉన్నావు కాబట్టి నువ్వు సంపాదించలేదా, అమ్మేస్తున్నావు అనేటటువంటి దీన్ని అడిగినట్టుగా ఉంది. నేను ఇదవుతున్నాను. ముందల నేను లింక్ అయ్యింది మెగా ఫ్యామిలీకి లింక్ అయ్యాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి లింక్ అయ్యాను. సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చేసి జిల్లా కార్యదర్శిని చేశారు. జిల్లా కార్యదర్శిని అయినప్పటికీ కూడా మళ్ళీ రెండో అదనపు బాధ్యతగా సమన్వయకర్తగా అప్పచెప్పారు. నాకేదో కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయని కాదు, ఆయన ఇచ్చిన బాధ్యత నేను నిర్వర్తించానా లేదా అనేది. ఈ క్రమంలో ఈ 5 ఏళ్ల పార్టీ ఎదుగుదలలో నేను పార్టీకి టైం స్పెండ్ చేయటం, వ్యాపారాలు వదిలేయటం, నా ప్రాక్టీస్ వదిలేయటం, ఇవన్నీ చేసే క్రమంలో చిన్న అప్పులు ఏర్పడ్డాయి. కాబట్టి దాన్ని పూడ్చుకోవడం కోసం ఆ ఇల్లు అనేటటువంటిది నాకు ఉండదు. అదే కాబట్టి అది అమ్మేయాలనేటువంటి దీనికి వచ్చాను తప్ప దీన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టే ఇదైతే నాకు లేదండి. సరే, ఎస్. ఇప్పుడు మనం ప్రజెంట్ తిరువూరు నియోజకవర్గం గురించి మాట్లాడదాం. తిరువూరు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? జనసేన టీడీపీ పార్టీల మధ్య ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ వస్తుంది. కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలో తిరువూరులో కూడా అదే జరుగుతుంది. లేదండి, ఏదో మధ్యలో మీరు ఒక ధర్నా చేశారు, అలా ఏంటంటే దానికి విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చేసరికి గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది కూటమి నాయకులు, తెలుగుదేశానికి చెప్పాలంటే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జట్టు కట్టారో, మా యొక్క అదనపు బలం తోడవటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడికి రానటువంటి మెజార్టీ, 22,000 చిల్లర మెజార్టీ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి, ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఆ ప్రజలు పట్టం కట్టారు. ఆ హోప్స్ ఎలా ఉన్నాయంటే హై రేంజ్కి ఉన్నాయి. రేపు మనం ప్రభుత్వం మారిపోయింది, మన కూటమి ప్రభుత్వం వచ్చింది, రేపటికి రేపు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అన్న దీంట్లో చాలామంది గ్రౌండ్ వర్క్లో చేసినటువంటి 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ పార్టీలో మేము. కాబట్టి
గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, రాజకీయ అవగాహన లోపం అనుకోవచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి ఏ ఇది లేని వాళ్ళని పక్కకు తీస్తున్నారనే ఇండికేషన్ అయితే తిరువూరు నియోజకవర్గంలో బాగా వెళ్ళిపోయిందండి. ఈ అన్నిటికీ కారణం అది. మీరు ఇంకొకటి అడిగారు, క్వారీ ధర్నా చేశారండి. ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభలో కూడా చెప్పారు ఇది మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకూడదని లేదు, అధికార పక్షమైన మేమే, ప్రతిపక్షమైనా మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆ కాన్సెప్ట్ మీదే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, గత గవర్నమెంట్లో ఏదైతే ఆ గోపాలపురం 3 రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గోపాలపురం, అటు పక్కన చూస్తే కోటిపల్లి, కిసనపేట మండల పరిధిలో ఉన్నటువంటి కోటిపల్లి, పుట్టిరాల పరిధిలో అక్రమంగా మట్టి తోలకాలు ఇతర రాష్ట్రాలకు కూడా తోలినటువంటి ఇది ఉందని చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మనం అరికట్టలేకపోతున్నాం అనేటటువంటి కాన్సెప్ట్తో అసలు ఎవరు ఏంటి అనే దాంతో అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం, మేము కూర్చున్న మాట వాస్తవం. అక్కడ గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి వెళ్ళినాయి, అధికారుల దృష్టికి వెళ్ళినాయి. ఎంఆర్ఓ గారు అక్కడ వెహికల్స్ని పట్టుకున్నారు. ఒక 5 వెహికల్స్కి ఫైన్ కూడా విధించడం జరిగిందండి. ఆ వెహికల్ ఎవరు తెలిసినాయా మరి? అన్నోన్ పర్సన్స్ అని చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ రోజున మాతో చెప్పినటువంటి ఇది, ఆ రోజున ఏదైతే క్వారీలోకి వెళ్ళిన రోజున ఎవరో గంగాధర్ అనేటువంటి వ్యక్తి లీజుకి తీసుకున్నారు. దాన్ని తీసుకున్నారు, ఆయన రన్ చేస్తున్నటువంటి ఇది వచ్చింది. అది మాకు సంబంధం లేని విషయం అని చెప్పాము. మేము ఆ క్వారీ విషయంలో పోరాడుతున్నా కానీ అదే సందర్భంలో జనసేన నాయకులు ఈ గత 10 సంవత్సరాల నుంచి లేదంటే ఈ కూటమి విజయానికి తోడ్పడినటువంటి జనసేన నాయకులు లేదంటే జనసేన సమన్వయకర్త అవినీతిపరుడు లేదంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అనేటటువంటి ఒక మెసేజ్ పంపించాలని కొంతమంది అత్యుత్సాహంగా సోషల్ మీడియాలో పెట్టాలని చూశారు. అది వాళ్ళకే తగిలింది. నేను అభివృద్ధికి ఆటంకాన్ని కల్పిస్తున్నానా లేదంటే నియోజకవర్గ సమస్యల మీద నేను పోరాడుతున్నానా ఏంటనేది అక్కడ ఉన్నటువంటి వామపక్షాల నాయకులు అడిగినా, ప్రజలు అడిగినా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న తండా ప్రాంతాల ప్రజలను అడిగినా కానీ చెప్తారండి. అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య కొంచెం కుమ్ములాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు అది ఏం కాదండి, అవగాహన లోపమే. అది ఇది చెప్పట్లా. ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకాలు వచ్చినా కానీ ఇంకా సమస్య ఏదైనా వచ్చినా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, మనం చేయించుకోవాలనే తాపత్రయంలో పనిలో అవ్వకపోవడం వల్ల వచ్చేటటువంటి డిస్ప్యూట్స్ తప్ప దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారండి. అది దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మధ్యలో మీది సోషల్ మీడియా నేను ఒక పోస్ట్ చూసానండి. దాంట్లో మీరు ఏమంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు తిరువూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందామని చెప్పేసి మీరు బాగా ఎదురుదాడి చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఎదురుదాడి చేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటి? అసలు ఎమ్మెల్యే గారి మీద ఎదురుదాడి చేస్తే మా కూటమి ప్రభుత్వం మీద మేము ఎదురుదాడి చేసినట్టే. నేను ఇందాకే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కూటమిలో మనం భాగస్వామ్యం అయినప్పటికీ అక్కడ తిరువూరు నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరో గెలవలేకపోవటం, దాంతోపాటు మెట్ట ప్రాంతం, మనకే చివరి ప్రాంతం, ముఖ్యంగా ఆ తిరువూరు నియోజకవర్గం భౌగోళిక స్వరూపం చూసుకుంటే మనకి తెలంగాణతో లింక్ అయి ఉంటుంది అంతా కూడా. ఇటు చూస్తే ఈ గిరిజన తండాలు మనకి హ్యాబిటేషన్స్ ఎక్కువ, ఏకొండూరు మండలం పరిధి ఈ చుట్టుపక్కల ఎప్పటి నుంచో గత 10-12 ఏళ్ల నుంచి ఉద్దానానికి తీసిపోయే విధంగా కిడ్నీ బాధితులు, అసలు వాళ్ళకి ఎందుకు ఆ రోగం వస్తుందనేటువంటి తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వాళ్ళకి మనం పోరాటాలు చేశాం. అప్పట్లో ఉన్నటువంటి వామపక్ష నాయకులతో కలిసి పోరాటాలు చేసాం. జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చాం, రాఘవుల గారితో కలిసి పనిచేసాం. డాక్టర్ రవిశంకర్ నెఫ్రాలజిస్ట్, విజయవాడలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిశంకర్ గారితో జనసేన పార్టీ తరఫున మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసాం. అలానే గౌరవ ప్రధానమంత్రి గారికి 2019-20 మధ్యలో డయాలసిస్ సెంటర్ కోసం నేను ప్రత్యేకంగా గ్రీవియన్స్ సెల్లో లెటర్ రాయడం జరిగింది. అక్కడ నుంచి నాకు రిప్లై రావడం కూడా జరిగింది. జాతీయ ప్రధానమంత్రి స్కీమ్ కింద మన కాన్స్టిట్యున్సీకి ఏకొండూరుకి ఒక డయాలసిస్ సెంటర్ అలాట్ చేశామన్నారు. కానీ దాంట్లో కూడా మనకు మోసం జరిగింది. లోకల్గా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందల ఆ మండల ప్రజలందరికీ పిలిపించాం. మనకు రావాల్సిన డయాలసిస్ సెంటర్ ప్రత్యేక పరిస్థితుల్లో తిరువూరు టౌన్కి తరలించారు. బాధితులు ఎక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఈ ఎన్నికలను ఏదైనా బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద ఏదైనా ఉంటుందేమంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తిరువూరు నియోజక పరిస్థితులు ఏంటండి? ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఉందో తిరువూరులోనే అదే ఉంది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారికి కొంత రాజకీయ అవగాహన లోపం వల్ల చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. కూటమిలో ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడే అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి తప్ప దానికి రోడ్డు మీదకి వచ్చి ఇదవ్వాల్సిన పంచాయతీ పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఇందాక మీరు తిరువూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందామని పెట్టిన మాట వాస్తవం. నేను ఏం చెప్తున్నానంటే, మనం గత 10 సంవత్సరాల నుంచి మనం
పోరాటం చేసాం. ఏ కొండూరు మండలం కానీ, గంపలగూడెం మండలంలో ఉన్న కిడ్నీ సమస్యల మీద కానీ, కట్టలేరు సమస్య కానీ, మన కోల్డ్ స్టోరేజ్ కావాలని కానీ, లేదంటే ఒక ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి గిరిజన యూనివర్సిటీ లాంటిది ఏదైనా వస్తే మన గిరిజన యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కానీ, ఇవే హామీలు మనం కూటమి సమన్వయకర్తగా ఉన్నటువంటి నేను, బీజేపీ నాయకులు, లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఆ రోజున పోటీ చేసినటువంటి ఒలికిపూడి శ్రీనివాసరావు గారు, ఎంపీ కేసినేని చిన్ని గారు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి. సరే, ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు, 9 నెలలు అయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చేసి. ఇప్పుడు దాకా ఏం పనులు చేశారు మీరు తిరువూరు నియోజకవర్గానికి? కరెక్ట్. ఇప్పుడు ఏం చేశామంటే చెప్తాను. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడిన రోడ్ల మీద మనం ప్రయాణించాం తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి లేదు. అది మేము చేసాం ఆ రోజున. ఆ గవర్నమెంట్ లో గుంటలు చేసి చెప్తున్నా, ఒక్క మాట చెప్తున్నా, ఇంకా ఉంది. చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండగ కల్లా గ్రామీణ ప్రాంతంలో కానీ రోడ్లు కానీ ప్యాచ్ వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేటటువంటి జీవో ఇష్యూ చేశారు. దానికి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 కోట్ల వరకు రిలీజ్ చేశారు. అవి మొత్తం మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు, ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు ప్రశ్నించరా, మనం అది చేసాం. దానివల్ల లాస్ ఏంటి అనేది కూడా ఎవరు ఆలోచించాలి ఆ రోజున. శను గారు, నేను ఒక చిన్న విషయం అండి, నేను ఏకొండూరు నుంచి విసనపేట వెళ్ళానండి. యాక్చువల్గా ఆ రోడ్డు మీద వెళ్తే ఒక గర్భిణీ స్త్రీలు తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోతారు. అలాంటి రోడ్లు ఎందుకు చేయలేకపోతున్నారు? అది కూడా ఏంటంటే వచ్చిన వరద చెప్పాము, ఇది ప్యాచ్ వర్క్ చెప్తున్నా నేను. మనం చేయాల్సిన వర్క్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కింది మనం 9 నెలలే. ఈ కూటమి అడ్జస్ట్మెంట్ అవడానికి కూడా కొద్దిగా టైం పట్టింది. దానితో పాటుగా కట్టాలి మనం. కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇప్పుడు ఏదైతే కొండూరు అడ్డ రోడ్ నుంచి విసనపేట కనెక్టివిటీ ఉందో ఆ రోడ్డు ఇటీవల వచ్చిన వరదలకి ఆ ఉన్న బ్రిడ్జి కూడా పోయింది, పాత బ్రిడ్జి. ఆ ప్రపోజల్స్ కూడా ఆన్ పేపర్ వర్క్ జరుగుతున్నాయి. మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమస్యలన్నీ మీద కూడా, కిడ్నీ సమస్య మీద కూడా మరొకసారి తీసుకెళ్ళాం. ఏం చేశారంటున్నారు, ఏదైతే మా కాన్స్టిట్యున్సీలో కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు, అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది దాని మీద మేము పరిశీలన చేయించాం. దానికి సంబంధించి తాగునీటి జలాలు, శుద్ధి చేసినటువంటి తాగునీటి జలాలు, కృష్ణా జలాలు అందించే లక్ష్యంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 1,60,00,000 రూపాయలతో రోజుకి 4 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. 7 ట్రిప్పులు, ఒక్కొక్క ట్యాంకర్ కెపాసిటీ 4,000 లీటర్లు. ప్రతి తండాలో కూడా 56 ప్రదేశాలకి రక్షిత మంచినీరు కృష్ణా జలాన్ని సరఫరా చేస్తున్నాం. అదొకటి స్టార్ట్ చేసాం. ఏం చేశారంటున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం నుంచి చేస్తున్నారు. మీరేం చేశారు, కొత్తగా ఏం చేశారు? ఇప్పుడు మేము చెప్తున్నది 25/6/2024 నుంచి 25/6/2024 నుంచి రేపు 25 వరకు, 7వ నెల వరకు, జూన్ వరకు కూడా, జూలై 25 వరకు కూడా దీనికి 1,60,00,000 రూపాయలు దీనికి జరిగినటువంటి ఫండ్. ఇంకా జలజీవన మిషన్ ద్వారా శాశ్వతంగా ఈ కిడ్నీ వ్యాధిని ఇక్కడ నుంచి చేయాలంటే ఏదైతే అప్పుడు ఫ్రీజింగ్లో ఆ వైసీపీ గవర్నమెంట్ ఫ్రీజింగ్ దాన్ని వాడుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన మిషన్లు వేల రూపాయలు ఇస్తే వీళ్ళు 230 కోట్లు 430 కోట్లు మాత్రమే వాడటం జరిగింది. అది కూడా మన నియోజకవర్గం ఎఫెక్ట్ అయి ఉంది. దానికి ఇప్పుడు ఏదైతే 50 కోట్ల రూపాయలతో 214 కిలోమీటర్లు కిడ్నీ బాధిత తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ప్రతి చోట కూడా ట్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకి కృష్ణా జలాలు అందించే లక్ష్యం 50% ఆన్ ప్రాసెస్లో ఉంది, పని జరుగుతుంది. ఆ జలజీవన్ మిషన్ పనులు 2022 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పుడే దాదాపు 30-40% కంప్లీట్ అయింది జలజీవన్ మిషన్. మరి ఇప్పుడు దాకా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? అదే చెప్పేది, ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అడుగుతున్నా. సూటిగా సమాధానం చెప్పండి. నేను చెప్పేది అదే. వాళ్ళు అసలు ఏమి పేపర్ వర్క్ చేశారు తప్ప ఏమీ లేదు. అవి తీసుకొచ్చేసి పైప్ లైన్ అక్కడ పడేయటం, గ్రౌండ్ వర్క్ అనేది చేయలేదు. వాళ్ళకి ఏదైతే దానికి ఫండింగ్ వస్తుందో అది చూసుకున్నారు తప్ప అక్కడ నుంచి గ్రౌండ్ రియాలిటీ అనేది చేయలేదు. అది ఏమంటే చాలా వరకు వర్కులు జరిగింది. ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉంది. జలజీవన్ మిషన్ పనుల్లో జరిగిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. 2023, 2024 జరిగినవి. కానీ మీరు వచ్చిన తర్వాత 30% జరిగిన వర్క్ మీరు ఇంకో మహాయిదా 20-30% చేశారు. ఇప్పుడు దాకా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? నేను అనేది అదే. ఇప్పుడు బియ్యం తీసుకొచ్చి ఒక అన్నం వండటానికే టైం పట్టింది. గవర్నమెంట్ వచ్చి ఎస్టాబ్లిష్ అవడానికి 6 నెలలు పట్టింది చెప్తున్నా. ఇంకా 3 నెలల కాలం. ఈ 3 నెలల కాలంలో ఎందుకు చేయలేదంటే మీరు కనీసం 5 సంవత్సరాలు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎందుకు చేయలేదనే అందుకనే కదండి అందుకని వాళ్ళు పక్కన పెట్టి
పెట్టి మీకు అది అదే మరి మేము చెప్తున్నాం, మేము చివరికి రాలేదు కదా, స్టార్టింగ్లోనే ఉన్నాం, తొలి అడుగులోనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే ప్రత్యేకంగా ఈ శాఖ మంత్రి మా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది కాబట్టి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, దీని మీద మా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మన నియోజకవర్గంలో పనులు జరిగే విషయంలో కానీ, ఈ జాతీయ ఉపాధి హామీ పనుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మా రెస్పాన్సిబిలిటీ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మా అధినాయకుడి కింద 5 శాఖలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా ముందుకు వేగంగా తీసుకెళ్ళడానికి ఈ సంవత్సరం జూలైకి లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని యొక్క లక్ష్యం కంప్లీట్ చేయడం కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా అక్కడక్కడ గ్రామాల్లో నిర్మించడం మొదలుపెట్టారు. కాబట్టి ఏంటంటే ఈ ఉన్నటువంటి ఫండింగ్ కానీ, ఈ వచ్చినటువంటి నిధులు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని సంక్షేమ పథకాలు కొద్దిగా గ్యాప్ అవుతున్నమాట వాస్తవం. దాన్ని కూడా ఈ మే నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇంకా చిన్న విషయం, అక్కడ జనసేన టీడీపీ అక్కడ కొన్ని వర్గపోరు నడుస్తుంది కదా మీ కాన్స్టిట్యున్సీలో. ఈ వర్గపోరు ప్రధాన కారణాలు ఏంటంటే, జనసేన పార్టీ నేను చెప్తున్నానండి, కూటమిలో ఉన్నాం మేము, మాతో పాటు బీజేపీ కూడా ఉంది. మా 3 పార్టీలు. ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత పోరు అనేది అంతర్గత రాజకీయాలనే ఉంటాయి. వాళ్ళ యొక్క పార్టీలో జరుగుతున్న, టీడీపీలో జరుగుతున్నటువంటి అంతర్గత ఏదన్నా అవ్వచ్చు. 20 సంవత్సరాల నుంచి మనకు ఒక అధికారం వచ్చింది. ఇదే చెప్తున్నా, అసలు మొత్తం పాయింట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం కొంచెం ఇదవుదామన్న పరిస్థితిలో మమ్మల్ని గుర్తించలేదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉండవచ్చు. కానీ అది వాళ్ళ అంతర్గత సమస్య. మాకు వాళ్ళకైతే వ్యక్తిగత పార్టీ పరంగా విభేదాలు అయితే ఏమీ లేవు. మా పార్టీ మాదే, వాళ్ళ జెండా వాళ్ళదే. కూటమి కట్టినప్పుడు మాత్రం అంతిమంగా ప్రజలకు మనం ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఈ రోజుకి చెప్తున్నా. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూటమిలో ఉన్నా కానీ నేను ప్రజల పక్షానే కూర్చుంటాను. వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాకు అది చెప్పారు కాబట్టి ఈ రోజుకి అదే చెప్తున్నా. మీ జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి మీకు ఎలాంటి సలహాలు సూచనలు వస్తున్నాయి? జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ సామినేని ఉదయభాను గారు సౌమ్యులు, ఏదైతే రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తులో పార్టీ చాలా బలోపేతం అవ్వటానికి ఆయన వంతు కృషి చేస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలో ఆయన అసలు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. ఆయన జిల్లా అధ్యక్షుడు కాదు, రాష్ట్ర స్థాయిలో ఆయన యొక్క సేవలు ఉపయోగించుకునే పరిస్థితిలో పార్టీ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈయన సారథ్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అతి త్వరలో నియోజకవర్గ స్థాయిలో భారీ చేరికలు ఉంటాయి జనసేన పార్టీలో. ఇప్పుడు తిరూరు నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారనేది బాగా టాక్ నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఎవరు? జనసేన పార్టీ తిరూరు నియోజకవర్గం మీద ప్రధానంగా ఫోకస్ పెడుతుందనేది బాగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన నియోజకవర్గం అని కాదండి, ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రజా జీవితంలో ఉన్నాం. ఒక పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం ఎదుగుదల కావాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది. ఒక జనసేన అని కాదు, బీజేపీ అయినా అంతే చేస్తుంది, టీడీపీ అయినా ఎవరైనా అంతే చేస్తారు. అక్కడ పార్టీ ఎదగాలని చూసుకుంటారు తప్ప ఒక్క చోటే ఫోకస్ అనేది కాదు. మొత్తం స్టేట్ మొత్తంగా కూడా జనసేన పార్టీకి ఏదైతే ఆశావాహులు మా భావజాలంతో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం చెబుతూ జనసేన పార్టీలో ఈ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తేదీన 11 అయిపోతుంది, 12వ వసంతంలో ఒక అడుగు పెడుతున్నాం. ఖచ్చితంగా భారీ స్థాయిలో జనసేన పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. రాజకీయ నాయకుల ఏకీకరణ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఒక ఓన్లీ తిరువురు అని కాదండి. ఇప్పుడు మీరు భారీ చేరికలు ఉంటున్నారు కదా, ఏ పార్టీ నుంచి భారీ చేరికలు ఉన్నాయండి మీకు? మా భావజాలానికి లింక్ అయిన ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా స్వాగతిస్తాం. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు, పార్టీ హైకమాండ్ కూడా మాట్లాడుతుంది. వాళ్ళతో వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చేటటువంటి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ 10 సంవత్సరాలు సామాన్య కార్యకర్తలు చిన్న మొక్కని జనసేన అనేటువంటి చిన్న మొక్కని ఒక చెట్టులాగా ఫలాలు వచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ మొక్క అనేది చాలా కాపాడతా సామాన్య జన సైనికులే స్టేట్ మొత్తం మీద, ఇది ఓన్లీ తిరువురు అని కాదు, స్టేట్ మొత్తం మీద ఇప్పటి వరకు ఆ చిన్న కంచిలాగా ఏర్పడి దాన్ని ఒక ఫలాలు వచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. కాబట్టి అందే ఫలాలు కూడా ప్రజలకి కానీ న్యాయపరంగా అర్హులకే అందాలనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. కాబట్టి తీసుకునే విషయంలో కూడా పార్టీలో తీసుకునే విషయంలో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, వాళ్ళ యొక్క ఇదంతా చరిత్ర అంతా చూసిన తర్వాతే పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకో చిన్న విషయం, మొన్న చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరులో ఒక మాట చెప్పారు, జనసేన టీడీపీ నాయకులకే పని చేయండి, కానీ వైసీపీ వాళ్ళకి అయితే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పని చేయవద్దు అని చెప్పారు కదా. అది అందరికీ తెలిసిందే, బహిరంగంగా చెప్పారు. కానీ తిరువురు నియోజకవర్గంలో మొత్తం వైసీపీ వాళ్ళకి పని చేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి టీడీపీ జనసేన నాయకులకి ఎలాంటి పనులు చేయట్లేదని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. దాని మీద గంగాధర నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు
అన్నదే సామాన్యులుగా అర్హులకి చేయమన్నారు విషయం చెప్తున్నా. అర్హులకి ఎవరైతే అర్హులు ఉన్నారో లబ్ధిదారులను వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలా. ఇప్పటికీ కొంతమంది గత వాసనలు పోగొట్టుకోలేకుండా అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇంకా మీ పద్ధతి మార్చుకోండి అని సున్నితంగా హెచ్చరించారు తప్ప మీకే చేయండి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. అలాంటిది ఏదైనా మా నియోజకవర్గంలో నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే అక్కడ అధికారులతో ఫైట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.